స్వాతిని. నేను వెంకటేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత మేము ఇద్దరం కలిసి వీడియో చేయబోతున్నాం. అది కూడా ఫేస్ పాడైపోయి మళ్ళీ మంచిగా అయిన తర్వాత నేను మీకు వీడియోలో కనిపిస్తున్నాను. సో ఈరోజు మేము టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. మిథునకి 1 వీక్ నుంచి హెల్త్ బాగాలేదు. దాంతో నేను మొక్కుకున్నాను దేవుడికి, కోడి కోసి ఈరోజే వచ్చాము. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పాము కదా, పాపకు ఒక బర్త్డే వీడియోలో గిఫ్ట్ ఇచ్చామని చెప్పాము కదా. ఒకటి నేను ఇచ్చాను, ఒకటి తను ఇచ్చింది. సో సేమ్ అవి ఫ్రేమ్స్ అన్నమాట. చిన్నప్పటి నుండి పాప ఫొటోస్ ఉన్నాయి కదా, ఒక గుర్తుగా ఒక ఫ్రేమ్ చేపించాము. ఎప్పటి నుండో తన కోరికంట అలా చేపించుకొని ఇంట్లో పెట్టుకోవాలని. సో చూపిస్తాను చూడండి. అంటే ఓపెన్ చేసాక మాట్లాడదాం, మళ్ళీ ఇప్పుడు మాట్లాడితే మంచిగా ఉండదని. సో ఒకటి నేను తెచ్చాను, ఒకటి తను తెప్పించుకుంది. నాకు చెప్పకుండా తను తెప్పించుకుంది. ఒకటేమో తను నాకు ఎప్పటి నుండో చెప్తుంది కదా, నాకు ఇట్లా కోరిక ఉంది అది ఇదని. సో తనకి సర్ప్రైజ్ ఇవ్వాలని నేను అనుకున్నా, కానీ తనే రిటర్న్ నాకు సర్ప్రైజ్ ఇచ్చింది ఒకటి తెచ్చి. అది ఎలా ఉందో ఇది ఎలా ఉందో చూద్దాం. అసలు ఇందులో నీదేదో నాదేదో తెలియట్లేదు. అదే ఓపెన్ చేసినప్పుడు ఇద్దరికి తెలిసిపోతుంది. దాని మీద పేరైతే లేదు కదా. సో ఈ వీడియోలో మిథున లేదు, ఎందుకంటే తను వాళ్ళ ఇంటికి పోయింది ఆడుకోవడానికి. మెయిన్ తనని ఈ వీడియోలో ఉంచాలనుకున్నాం, బట్ తను ఉండలేదు. సో మేమే చేస్తున్నాము. ఓపెన్ చేసేసి మా దరిద్రాల మోకాలు చూసి మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. మెయిన్ వెంకివి ఫేస్ చూసి అయితే అసలు కామెంట్సే పెట్టకండి. నిన్ను ఓపెన్ చేయి. ఒక జీవితం చేయి జారిపోయితే. Yes, this is my. ఏంది? సో ఇది తను చేపించుకున్నది. ఒకేసారి రెండు చూపిస్తుంది. ఇదైతే ఇంకా సర్ప్రైజ్ ఉంటుంది దానికంటే. స్మెల్ బాగాలేదండి. వచ్చేసింది. ఓ మాయా, చూపిద్దామా? నీది ఫస్ట్. సో కనిపించిందా? ఇది పాపది, పాపకు తీసుకున్న ఫ్రేమ్. చెప్పు, ఎప్పుడెప్పుడు ఫొటోస్ చూపిస్తున్నా? ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతున్నా. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తున్నా? ఏదైనా సినిమా నా ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళడానికి. సో చూడండి, ఇక్కడ మై ఫస్ట్ ఇయర్ జర్నీ అనే ఫోటో స్టార్టింగ్ మిథునది పెట్టించి, ఆ తర్వాత తను పుట్టిన అంటే ఫస్ట్ ఇయర్ వరకు ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ మంత్ బేబీ అని. సో ఇది స్టార్టింగ్ పుట్టినప్పుడు ఫోటో. ఇది అక్కడ హాస్పిటల్లో తీసుకున్నాను. ఇది తర్వాత ఇది 2 months, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో కనిపిస్తున్నాయి కదా. ఇలా 1 year అంటే ఫస్ట్ ఇయర్ లోపల తన ఉన్న పిక్స్ అన్నీ పెట్టించి ఒక ఫ్రేమ్ చేయించాను. ఇదైతే పాపకి అన్నప్రసన్న చేయించాము కదా 6 monthsకి, అప్పుడు తీసిన ఫోటో ఇది. కానీ 7 monthsలో పెట్టించాను. ఇది ఒకటి యాడ్ చేయించి ఇది 7 monthsలో పెట్టించాను. నెక్స్ట్ ఇప్పుడు స్వాతి చేయించింది చూద్దాం. ఆమెనే చూపించాలి. సో తను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దిగిన కొన్ని ఫొటోస్ నేను సెలెక్ట్ చేసి ఇలా ఫ్రేమ్ కట్టించాను. అండ్ ఇది ఏమంటారు, రాధిక వేషం గోపిక లాగా రెడీ అయినప్పుడు ఫస్ట్ ఫోటో అది
మధ్యలో పెట్టించాను. మధ్యలో పెట్టించాను. యాక్చువల్గా 36 ఫొటోస్ రావాలి, బట్ 29 వచ్చినాయి. మిగతా 7 ఫోటోలు తినేసాడేమో మరి తెలియదు. అయితే దీనికి మిర్రర్ రాలేదు. నేను వాళ్ళని అడిగాను, మిర్రర్ రాలేదు అని చెప్తే, మిర్రర్ ఉంటే అంట ఈ ఫొటోస్ పాడైపోతాయంట, 1 year వరకే ఉంటుందంట. ఇలా లేకపోతే ఉంటే కాదు, ఉంటేనే పాడైతాయంట, లేకపోతే ఇలా 14-15 years వరకు ఉంటుంది ఈ ఫోటో. మిర్రర్ వద్దు అని చెప్పారంట వాళ్ళు. సో నేను కూడా మిర్రర్ వద్దని చెప్పేశాను. అంటే తొందరగా పాడైపోతుందని. ఇవి నాకు తనవి చాలా అంటే చాలా ఫేవరెట్ ఫొటోస్ ఇవి. నేను ఇవి ఎక్కడ డిలీట్ అయిపోతాయని ఈ 3 years నుంచి భయపడుతూ వచ్చాను. నేను వెంకీకి చాలాసార్లు చెప్పాను, ఇలా ఫ్రేమ్ తీసుకుందాం బావా తీసుకుందాం అంటే, ఆయన ఎప్పుడేం పట్టించుకోలేదు. నేనే ఇక తన బర్త్డే కదా గిఫ్ట్ ఇద్దామని నేను ఇలా పెట్టించాను. తనేమో అలా పెట్టించాను. ఫస్ట్ మంత్ నుంచి తను పెట్టించాను. అయితే మా ఇద్దరిది కామన్ పాయింట్ ఏంటంటే, మేమిద్దరం ఒకే వాళ్ళకి చెప్పాను. అది కూడా నాకు తెలియకుండా ఆయన చెప్పిండు, ఆయనకు తెలియకుండా నేను చెప్పాను. ఆయన ఫ్రేమ్ వచ్చినప్పుడు నేను షాక్ అయ్యా, నా ఫ్రేమ్ వచ్చినప్పుడు ఆయన షాక్ అయ్యాడు. సో మిథున ఎలా షాక్ అవుతుందో చూడాలి. చూడడం ఏం లేదు, ఇప్పుడు అంత అర్థం కాకపోయినా సో తనకు అర్థమైనప్పుడు కూడా నాకు ఇలా గిఫ్ట్ ఇచ్చారు, సో నేను చిన్నప్పుడు ఇలా ఉన్నాను అనేది తర్వాత చూసినప్పుడైనా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలని ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. మాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అంటే ఇవన్నీ ఒక్కొక్క ప్లేస్లో ఉన్నాయి, ఇంటికాడ ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఫోటో వచ్చేసి మేము షిరిడి వెళ్ళినప్పుడు, ఇది కనిపిస్తుంది అనుకుంటా, ఇది షిరిడి వెళ్ళినప్పుడు ఫోటో. ఇది సిసింద్రి డ్రెస్ చేయించాము. ఇదేమో టెంపుల్కి వెళ్ళినాం, నీలాద్రి టెంపుల్కి, అక్కడి ఫోటో. ఇది తనకు అన్నప్రసన్న రోజు అదేంటి షూటింగ్ పెట్టించాము అప్పుడు ఫోటో. ఇదేమో ఇది భద్రాచలంలో, ఇది భద్రాచలము. ఇదేమో ఏమంటారు, మా మరిది వాళ్ళ పాప 21 days చేసినప్పుడు కదా, అప్పుడు తనకి వేసాము కానీ మస్తు సూట్ అయింది తనకు ఆ డ్రెస్. ఇదేమో తను పుట్టిన 3 months అప్పుడు ఫోటో. మేము టెంపుల్కి వెళ్ళాము, అప్పుడు దిగిన ఫోటో. ఇది బర్త్డేకి, అది ఫస్ట్ బర్త్డే. ఆమె కనిపించట్లేదు అనుకుంటా. ఇదో ఫస్ట్ బర్త్డేకి ఆమె ఫోటో వేయించి తను ఎంత కేజీలు ఉందో అన్ని కేజీలు కేక్ తెప్పించాను ఫస్ట్ బర్త్డేకి అయితే. సో ఇది చిన్నప్పుడు, ఇది 1 month 2 months. ఈ కొన్ని వాటిలో వెంకి లేరు, వెంకికి తెలియవు ఫొటోస్. ఇదేమో మా ఇంట్లో ఇక్కడే దిగింది, ఇదేమో మా డాడీ ఉన్నప్పుడు దిగింది, ఇది కూడా మా డాడీ అన్ని వాళ్ళ డాడీ ఉన్నప్పుడు ఫోటో, ఆల్మోస్ట్ అన్ని డాడీ ఉన్నప్పుడే దిగారు. అందుకే అవే ఫ్రేమ్ చేయించాం. వీటికంటే ఇంకా సూపర్ ఫొటోస్ ఉన్నాయి పాపయ్య అయితే, కాకపోతే వాళ్ళ డాడీ ఉన్నప్పుడే ఫోటోలు కాబట్టి ఇవే ఎక్కువ సెలెక్ట్ చేసి ఇలా ఫ్రేమ్గా కట్టించింది. సో నెక్స్ట్ ఒక ఫ్యామిలీ ఫ్రేమ్ తీసుకోవాలని అనుకుంటున్నాం. తీసుకోవాలి, ఎందుకంటే అలాంటి బ్యూటిఫుల్ స్వీట్ మెమరీస్ ఉండాలని ఎవరికైనా కోరిక ఉంటుంది కదా. సో మాకు కూడా అదే కోరిక కలిగింది కాబట్టి ఇలా చేయించుకున్నాం. ప్రస్తుతానికి అయితే పాపదే చేయించాం. నెక్స్ట్ చూడాలి అది ఎలా వస్తుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మనము ఈ ఫోటో ఫ్రేమ్స్ ఎక్కడ చేయించాము చెప్పవే? నాకు తెలియదు. నువ్వు ఎవరికి చెప్పావా? తెలియదా? నేను షాప్ వాళ్ళకి. యాక్చువల్గా మాది ఈవెంట్ చేశారు కదా, వాళ్ళే ఈ ఫోటో నేను వాళ్ళకి చెప్పాను. వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేశారు మాకు, అండ్ తను హెల్ప్ చేసింది. ఇలా సీక్రెట్గా కావాలి నాకు ఫ్రేమ్ వెంటికి తెలియకుండా అంటే తను హెల్ప్ చేశారు. ఎస్ఎస్ ఈవెంట్ వాళ్ళు. చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేసినందుకు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చుతుంది నచ్చాలి. సో నచ్చాలని ఏం రూల్ లేదు, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ గంట బెల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.